గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిజాం సాగర్ దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నిజాం సాగర్ మండల స్థానికులకు కాకుండా స్థానికేతరులకు దళిత బంధు ప్రయోజనాలు అందాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజాం సాగర్ మండలం అచ్చంపేట మాజీ గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగారాం ప్రోత్సాహంతో అనర్హులు దళిత బంధు ప్రయోజనం పొందారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజాం సాగర్ లోని ఓ కేంద్ర ప్రభుత్వ విద్యాలయంలో ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా వచ్చిన ఉద్యోగులకు దళిత బంధు వర్తింపజేశారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అచ్చంపేట మాజీ జీపీ సెక్రటరీ ధ్యానబోయిన గంగారాం అండదండలతోనే సదరు కేంద్ర ప్రభుత్వ విద్యాలయంలోని ఉద్యోగులు వారి ఒరిజినల్ ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసి దళిత బంధు డబ్బులు కాజేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇందుకు గత అచ్చంపేట్ మాజీ గ్రామ పంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారని తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత సామాజిక వర్గం పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఒక సదుద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత సీఎం హోదాలో కేసీఆర్ పూర్తిలో దళిత బంధు స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అందులో భాగంగా నిజాం సాగర్ మండలాన్ని దళిత బంధులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. ఇందుకోసం నిధులుగా విడుదల చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయలు నిజాం సాగర్ మండలానికి వెచ్చించడం జరిగింది. అందుకోసం పూర్తి స్థాయిలో ఒక కమిటీని నియమించి పూర్తి స్థాయిలో దళిత బంధు కమిటీ పేరిట పూర్తి స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాలో కూడా కోట్లాది రూపాయలు జమ చేయడం జరిగింది. ప్రస్తుతం దళిత బంధుకు సంబంధించి నిజాం సాగర్ మండలంలో 2 విడతలుగా దళిత బంధు విడుదల చేసి పూర్తి స్థాయిలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు అప్పటి ప్రభుత్వం అయితే తీవ్రంగా కృషి చేసిందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా నిజాం సాగర్ మండలం అచ్చంపేటకు సంబంధించి ఓ 2 పేర్లు స్థానికేతరులకు దళిత బంధు ఇంప్లిమెంట్ చేశారనేటటువంటి ఆరోపణలు ఈ మధ్య కాలంలో బయటకు పొక్కుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు గతంలో నిజాం సాగర్ మండలం అచ్చంపేట విలేజ్కి సంబంధించి అచ్చంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగారాం ఆయన అప్పట్లో విధులు నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీగా ప్రస్తుతం ఆయన మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి నిజాం సాగర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిజాం సాగర్ను గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది. ఇదే క్రమంలో దళిత బంధు నిధులు పూర్తి స్థాయిలో అక్రమంగా దారి మళ్ళాయి అనర్హులకు దళిత బంధు కేటాయించాలనేటటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి గంగారాం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు అచ్చంపేట గ్రామంలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఓ 2కి దళిత బంధు అక్రమంగా దళిత బంధు ఆయనకు అప్పచెప్పారు ముట్టజెప్పారు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. అలా మీ పాత్ర ఏ వరకు ఉన్నది? నాకన్నా ముందే నేను పోకముందే మా గతంలో ఉన్న సెక్రటరీ సర్వే చేయడం జరిగింది. అలా సర్వేలో అలా పేర్లు ఉన్నాయి. అలా ఈ మహేందర్ ప్లస్ రాములు ఇంకా అదర్ 2 ఉద్యోగస్తులకు కొంతమంది ఎస్సీలు అందరి పేర్లు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకోరు, సర్వేలో ఎంట్రీ చేసినాం. ఆధార్ కార్డు ఉన్నోళ్ళకు రాయమని చెప్పింది గవర్నమెంట్. ఆధార్ కార్డు ఉన్నోళ్ళు కాబట్టి అలా పేరు రాసినాం. ఇప్పుడు ఈ తుంగపిండి మహేందర్ అదేవిధంగా ముదాం రాములు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చింది మాకు తెలియదు. ప్రస్తుతం మాత్రం నవోదయలో పనిచేస్తారు. నవోదయ అడ్రస్ ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే గతంలో వాళ్ళు వేరే ఊరు వాళ్ళని వేరే జిల్లా వాళ్ళని మీకు తెలియదా? మాకు ఎట్లా తెలుస్తుంది సార్? నవోదయ అది ఉద్యోగస్తులు ఆడు ఉన్నారు. మనకు ఆధార్ కార్డు చూపించారు కాబట్టి ఆధార్ కార్డు ప్రకారం మనం ఎంట్రీ చేసినాం. అంటే ఉద్యోగరీత్యా వచ్చినటువంటి ఎవరైనా సరే ఆధార్ కార్డులు చేంజ్ చేసుకొని దళిత బంధు ప్రాజెక్ట్ సంబంధించి పైసలు దొబ్బేస్తే మీరు ఎలా చూస్తూ ఉండాల్సి వచ్చింది? మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఎంక్వైరీ మేము చేయాలి. మాకు ఆధార్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి రాయమని చెప్పారు. ఆధార్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకే రాసినాం. అంటే ఎవరైనా సరే ఆధార్ కార్డు ప్రూఫ్ మార్పులు చేర్పులు చేసుకొని ఇస్తే ఎవరికైనా ఇవ్వగలుగుతారా మీరు సెక్రటరీ హోదాలో? పోయి ఆధార్ కార్డు ఉంటే ఇవ్వాల్సిందే కదా. మీకు తెలియదా తుంగపిండి మహేందర్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా వ్యక్తి అని మీకు తెలియదా? ఏ జిల్లాలో మాకు తెలియదు. ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి రాసినాం. అప్పుడు నవోదయ స్కూల్లో ప్రిన్సిపాల్ ఉంది కదా, ప్రిన్సిపాల్కి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? పలానా వ్యక్తి ఇప్పుడు ఉద్యోగం నిర్వహిస్తున్నారు, ఉద్యోగంలో ఉన్నారు మీ విద్యాలయంలో, ఆయన నిజంగా ఎక్కడ చెందిన వ్యక్తిని మీరు కనీసం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? మాకు ఎంక్వైరీ చేయమని ఏం చెప్పలేదు కదా. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే రాయమన్నారు కాబట్టి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే రాసినాం. యాక్చువల్గా ముదాం రాములు ఏ ఊరికి సంబంధించి వ్యక్తి? ప్రస్తుతం అయితే నవోదయ రెసిడెన్స్ ఆధార్ కార్డు ఇక్కడ ఉంటే ఇక్కడ నివాసం కదా, అందుకోనికి అలా రాసినాం. ఇప్పుడు 2 కూడా స్థానికేతరులు నేను అంటున్నా, మీరు ఏమంటారు దీని మీద? ఇక ఆ విషయం నాకు పూర్తిగా తెలియదు. తెలియంది గవర్నమెంట్ ఆయా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో మీరు ఎందుకు అక్రమాలకు తెరరేపారని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు అక్రమాలకు మనం అంత రూపాయి తీసుకులేదు, మనకేం సంబంధం లేదు. ఆధార్ కార్డు ఉంది కాబట్టి బాధపడితే ఎంట్రీ చేసినాం. మీరు తీసుకోకపోవచ్చు. మా సర్పంచ్ మేడం కూడా ఈడీకి కంప్లైంట్ చేసింది అలా వేరే విలేజ్ వాళ్ళని.
దానికి పై అధికారులకు దృష్టికి పోయింది కాబట్టి మేము ఏం చేస్తాం దానికి. మీరు ఆపొచ్చు కదా, మీరు క్షేత్రస్థాయి మీద ఎందుకు ఆపలేకపోయారు? మేము ఇప్పుడు పై అధికారి ఆపలేదు, మేము ఎట్లా ఆపుతాం? మీరు స్థానికంగా ఉన్న సెక్రటరీ మీరే వాళ్ళని గుర్తించినప్పుడు జిల్లా స్థాయి అధికారి ఏ రకంగా గుర్తిస్తారంటారు? ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది ప్రూఫ్, మెయిన్ ఆధార్ కార్డు ఉన్నది కాబట్టి రాసి ఇచ్చినాం. అదే ఆధార్ కార్డులో తుంగపిండి మహేందర్, ముదాం రాములు అనే వ్యక్తులు, లింగంపేట మండలానికి చెందిన ముదాం రాములు, ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి తుంగపిండి మహేందర్ అని చెప్పేసి క్లియర్ కార్డుగా ఆధార్ కార్డులు పాత వాళ్ళకు విద్యాలయంలో ఉన్నాయి ఆల్రెడీ ఫైల్లో, ఆఫీస్ ఫైల్లో. ఆ విషయం మాకు తెలియదు. మరి తెలియనప్పుడు 20 లక్షల ఫ్రాడ్ ఎందుకు చేయించాలి? ఇప్పుడు పాత ఆధార్ కార్డులు మాకు వాళ్ళు ఏ ఊరో ఏం కథం తెలియదు. ఇక్కడ ఉన్న ఆధార్ ప్రూఫ్ ఇదే రెసిడెంట్ ప్రూఫ్ ఇచ్చారు కాబట్టి అది రాసినాం. అది మీరు అంటే ఆధార్ కార్డు బేస్ చేసుకొని దళిత మంది ఇంప్లిమెంట్ చేశారంటారా మీ గ్రామంలో? ఆధార్ కార్డు ప్రకారం ఇచ్చారు కదా. ఇప్పుడు నాలాంటి వ్యక్తులు వచ్చేసి ఆధార్ కార్డు చేంజ్ చేసుకొని ఇంకో స్కీమ్కు ఇలాగ అలవాటు పడే అవకాశం ఉంది, ఇలాగ చేస్తారా మళ్ళీ? ఇక మన గవర్నమెంట్ ఆధార్ కార్డు ప్రకారం రాయమంటే రాస్తాం. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వేరే విలేజ్ వాళ్ళు, వేరే జిల్లా వాళ్ళు, నిజాం సాగర్ మండలంలో స్వస్థలంలో అక్కడే పుట్టి అక్కడే నివాసం ఉండి అక్కడే జీవనోపాధి పొందిన వాళ్ళకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలని గవర్నమెంట్ అది ఇదివరకే ప్రకటించి క్లియర్ కట్గా చెప్పింది. అందుకోసం జిల్లా స్థాయి అధికారులు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్యాంపులు పెట్టి క్యాంపులో నిర్వహించారు. మీరు ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది? నేనేం తప్పు చేయలే, నాకు ప్రూఫ్ ఆధార్ కార్డు ప్రకారమే రాసిన. అంటే మహేందర్ అనే వ్యక్తి లోకల్గా ఉన్నారని చెప్పి మీరు సర్టిఫై చేసినట్టే కదా? ఆధార్ అడ్రస్ కదా సార్, ఆధార్ దాని ప్రకారం సర్టిఫై చేసినాం. మరి ఇదే తుంగపిండి మహేందర్ది ముదాం రాములది ఆధార్ కార్డులు నేను రేపు తీసుకొచ్చి చూపిస్తాను మీకు. వాళ్ళు వేరే విలేజ్ వాళ్ళు నిజాం సాగర్ సంబంధం లేని వ్యక్తులను నేను నిరూపించగలుగుతాను. మీరు నిరూపిస్తారా? నేను స్థానికులని కాదు, ఇప్పుడు ఉన్న ఆధార్ కార్డు ప్రకారమే ఫైల్కి ఉంటుంది కదా ఆధార్ కార్డు. అప్పుడు ఆధార్ కార్డు చేంజ్ చేసిన వాళ్ళు అడగాలి, ఎట్లా చేంజ్ చేసారు, దానికి ప్రూఫ్ ఏం పెట్టి చేంజ్ చేసారు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా నేను అంటున్నా. ఎంక్వైరీ చేయాలి, మాకు ఎంక్వైరీ చేయమని నేను చెప్పలేదు కదా. మనకు ఆధార్ కార్డు ప్రకారం ఇమ్మన్నారు కాబట్టి ఆధార్ కార్డు ప్రకారం రాష్ట్రంలో కామారెడ్డి జితేష్ పాటిల్ కలెక్టర్ హోదాలో దళిత బంధు కమిటీ ఆయన చైర్మన్. ఆ సమయంలో ఆయన పీరియడ్లో చాలా అవేర్నెస్ క్యాంపులు పెట్టి అవేర్నెస్ చేసి జనాలకు కూడా, దళిత సామాజిక వర్గంతో పాటు అధికారులకు కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలి, స్థానికేతరులకు అస్సలు మనం ఎంకరేజ్ చేయొద్దని ఆయన చెప్పింది కదా. ఇప్పుడు ఫస్ట్ విడతలు అలా రాలేదు, సెకండ్ విడతలు వచ్చినాయి అవి. ఆ సెకండ్ విడతలో మీరే అక్కడ జీపీ సెక్రటరీ ఉన్నారు అచ్చంపేట కాబట్టి మీ దగ్గరకు అడగాల్సి వస్తుంది మేము. అదే మరి ఆధార్ ప్రూఫ్ అది అప్పుడే ఫస్ట్ రాసి పంపించారు అవన్నీ. ఫస్ట్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు కాబట్టి సెకండ్ ట్రిప్లు ఇచ్చారు. అది ఇప్పుడు తుంగపిండి మహేందర్ ముదాం రావు అనే వ్యక్తి ఆధార్ కార్డులు చేంజ్ చేసి మీకు ఇచ్చిరా, గత సెక్రటరీకి ఇచ్చిరా? నాకే ఇచ్చారు. నాకు ఇచ్చినా కూడా మన ఎండిఓ సాబ్కి అలా చెప్పినాం, ఆల్రెడీ నవోదయాలు సార్ ఎంప్లాయీస్ అని చెప్పినాం. ఆధార్ కార్డు ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం దానికి పెద్ద మనుషులు చెప్పారు. ఎవరన్నారు మీకు? ఎండిఓ సాబ్. ఏం పేరు ఎంబీఓ సార్? ఎండిఓ అప్పుడు ఉన్న ఎండిఓ నాగేశ్వర సార్ ఉండో మరి ప్రపన్ సార్ ఉండో. మీకు తెలుసు కదా సార్ ఆ టైంలో ఎండిఓ ఫైల్ చూసుకుంటే తెలుసు కదా. అప్పుడు మనం మీరు అన్నారు కదా ఎంపీఓ సార్ చెప్పినాను ఆధార్ ఏదైతే నవోదయం ఉన్నారు సార్ వీళ్ళు ఎంప్లాయీస్ ఎక్కడో మనకు తెలియదు ఆధార్ కార్డు ఉంది సార్ అంటే ఆధార్ కార్డు ఉంటే రాసేయమని చెప్పారు. ఎంపీఓ ఏం చేసినా సెక్రటరీ అలా అయినొచ్చా? అంటే సెక్రటరీ పరిధి దాటి ఎంపీఓ చెప్పినా మాట వినొచ్చా? అంటే పై అధికారి ఆయనే కదా, ఆయనకి చెప్పాల్సిందే కదా. నేను మరి పై అధికారులు చెప్పినాం ఆధార్ కార్డు ఉంది కాబట్టి రాయమన్నా రాసి. ఆల్రెడీ మీ అప్పుడు అనుసూజ మీ సర్పంచ్ హోదాలో పనిచేసేటప్పుడు ఆమె ఆల్రెడీ ఈడీ గారికి ఒక లెటర్ కూడా పెట్టింది క్లియర్ కట్గా సంతకం చేస్తూ కూడా, ఇది ఇందులో తప్పులు దొరికాయి, ఇది కొంచెం మాకు కూడా వాళ్ళు చీటింగ్ చేశారని చెప్పి మా సెక్రటరీ అత్యుత్సాహంతో ఇచ్చిందని ఆమె అంటుంది. మరి చెప్తాను కదా, ఒక్క విషయం మనం వాళ్ళతో ఒక్క రూపాయి తీసుకునేది వాళ్ళకి మనం లాచాలేము ముఖ్యలేము. ఆ బాధ ఆధార్ కార్డు ఉంది కాబట్టి రాసినాం అంతే. మొత్తానికైతే మీ పాత్ర ఏం లేదంటారు ఇందులో? 100% లేదు. మొత్తం మీద చూసాం కదా, మాజీ అచ్చంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించినటువంటి ధ్యానమైన గంగారాం పూర్తిసార్లు చెప్తున్నటువంటి విషయాలు. దళిత బంధు సెకండ్ దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద నిజాం సాగర్ దళిత బంధు ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో జిల్లా స్థాయి అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో కొన్ని అవేర్నెస్ క్యాంపులు పెట్టి అక్కడ సామాజిక వర్గంతో పాటు మండల స్థాయి అధికారులతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీలుగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఖచ్చితంగా దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయబడేటువంటి లబ్ధిదారుల విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఖచ్చితంగా స్థానికులై ఉండాలి. స్థానికంగా జీవనం సాగించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో వలసలు వెళ్ళేటటువంటి క్రమంలో వలసలను కట్టడిదిట్ట చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు ప్రాజెక్ట్ కింద లబ్ధిదారుల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ వ్యవహారంలో జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే దళిత సామాజిక వర్గంలో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితులను గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు చేపట్టింది.
జరిగింది. ఈ క్రమంలోనే దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందినటువంటి అంటే నవోదయ విద్యాలయంలో ఉద్యోగంలో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి తుంగపింజి మహేందర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మరోవైపు ముదాం రామ్ల వ్యక్తిగా వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముదాం రామ్ల అనేటటువంటి వ్యక్తి కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందినటువంటి వ్యక్తి కాగా మా తుంగపింజి మహేందర్ అనే డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యక్తి మాత్రం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనకున్నటువంటి సమాచారం అయితే మందమరికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో అచ్చంపేటలో జీపీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహించినటువంటి గంగారాంను ఇదే విషయమే ప్రశ్నించినటువంటి నేపథ్యంలో నాకేం సంబంధం లేదు, ఆధార్ కార్డు బేస్ చేసుకుని మాత్రమే నేను ఇంప్లిమెంట్ చేశాను, వారికి ప్రోత్సాహం ఇచ్చాను, అంతే తప్ప నాకు ఒక రూపాయి ముట్టలేదని ఆయన చెప్తున్నారు. అయితే దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద లబ్ధారులను ఎంపిక చేసేటటువంటి క్రమంలో క్షుణ్ణంగా ఎందుకు పరిశీలించలేకపోయారు అనడానికి మాత్రం ఆయన ప్రశ్నను సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 20 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము మాత్రం నీటి పాలైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒరిజినల్గా ఇప్పటికే నిజాంసాగర్ మండలంలో చాలామంది దళిత బంధు అకౌంట్లలో దళిత బంధు డబ్బులు పడినప్పటికీ ఇప్పటికీ వాళ్ళు అంతా తీసుకోవాలనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇదే క్రమంలో అనర్హులు అంటే స్థానికులకు కాకుండా స్థానికేతరులైనటువంటి తుంగపింజి మహేందర్ కావచ్చు, ముదాం రామ్లు ఈ ఇద్దరికి గంగారాం పూర్తిస్థాయిలో చేదోడు వాదోడుగా నిలిచారనేటువంటి వాదాలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ అంశానికి సంబంధించి ఆయన ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఆయన నాకేం సంబంధం లేని దాటవేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మొత్తానికైతే ముదాం రామ్లకు సంబంధించి కావచ్చు, తుంగపింజి మహేందర్కి సంబంధించి నవోదయ విద్యాలయంలో ఉద్యోగులకు మాత్రం దళిత బంధు వచ్చినటువంటి నేపథ్యంలో గంగారాం మాత్రం పాత్ర ఉందనేటటువంటి వాస్తవాలు అయితే మనకు తేజతల్లమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.